హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యామిలీ ఫుడ్స్. ఈరోజు టైగర్ రొయ్యలతో ఎంతో టేస్టీగా ఉండే సెమీ గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దానిలోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకులు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న టైగర్ రొయ్యల్ని ఈ గ్రేవీ మీద పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత అడుగంటకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. కర్రీలో వేసుకున్న కూరగాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి. రొయ్య ముక్కలు ఉడకడానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గ్రేవీ కొంచెం దగ్గర పడేదాకా మూతను పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సెమీ గ్రేవీ చక్కగా ఇలా దగ్గర పడేదాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.